హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం మెకాట్రానిక్స్లో 4th యూనిట్ డిస్కస్ చేసుకుందాము. దీంట్లో ఫస్ట్ కంట్రోలర్స్ గురించి, అంటే డిజిటల్ కంట్రోలర్స్, ఎలక్ట్రానిక్ కంట్రోలర్స్ ఇలా అని ఉంటాయి కదండి. సో కంట్రోలర్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏ కంట్రోలర్ ఈజ్ బేసికలీ ఏ యూనిట్ ప్రెజెంట్ ఇన్ ఏ కంట్రోల్ సిస్టమ్ దట్ జనరేట్స్ కంట్రోల్ సిగ్నల్స్ టు రెడ్యూస్ ద డీవియేషన్ of the actual value from the desired value to almost zero or lowest possible value. The method of producing a control signal by a controller is known as control action. మనకి కంట్రోల్ సిస్టంలో ఒక స్మాల్ యూనిటే కంట్రోలర్ అన్నమాట. ఇది ఒక కంట్రోల్ సిస్టమ్ అయితే దీంట్లో ఒక స్మాల్ యూనిట్ అనేది కంట్రోలర్ కింద యూజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది, ఎందుకు డీవియేట్ అవ్వకుండా, అంటే మనకున్న యాక్చువల్ వాల్యూస్ నుంచి అది డీవియేట్ చేయకుండా, అంటే వాల్యూస్లో ఎర్రర్స్ రాకుండా ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సిగ్నల్స్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉంటుంది, న్యూమరస్గా ఉంటుంది అన్నమాట. సో అలాంటిటప్పుడు మనకి కరెక్ట్ సిగ్నల్ రిసీవ్ అయినప్పుడే మనకి ఎర్రర్ లేకుండా మనకి కరెక్ట్ వాల్యూ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో అందుకనే వాటిని కంట్రోల్ చేయడానికే ఈ కంట్రోలర్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసినట్లయితే ఎగ్జాంపుల్ క్యాస్టింగ్ ప్రాసెస్ చూసుకుందాం. మన మెకానికల్లో క్యాస్టింగ్ ప్రాసెస్ తెలుసు కదండి. దాంట్లో మనం మోల్టెన్ మెటల్ పోర్ బేసిన్లో మోల్టెన్ మెటల్ సెండ్ చేసినప్పుడు మనకి ఆ వర్టికల్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది పోర్ బేసిన్ అనుకుందాము. మీ అందరూ మెకానికల్ స్టూడెంట్స్ కనుక మీకు ఐడియా ఉంటుంది క్యాస్టింగ్ ప్రాసెస్లో. సో దీని నుంచి మనకి త్రూ గేట్స్ ద్వారా మనకి క్యాస్టింగ్లోకి ఎంటర్ అవుతుంది కదా మోల్టెన్ మెటల్ అనేది. సో ఇక్కడ మనం ఒక సిలిండ్రికల్ సెక్షన్ పెట్టినట్లయితే ఫ్లోలో ఈ వెర్టికల్ ప్యాసేజ్లో సిలిండ్రికల్ సెక్షన్ అనేది ఆ స్ప్రూ అనేది సిలిండ్రికల్ బాడీ అయితే ఏమవుతుంది అంటే అన్వాంటెడ్ గ్యాసెస్ అనేవి దీంట్లో ఆక్యుపై చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో క్యాస్టింగ్ ప్రాసెస్లో ఈ గ్యాసెస్ వెళ్ళిపోయి ఎయిర్ బబుల్స్ కింద ఉండిపోయి అది డిఫెక్ట్ పార్ట్ కిందే అవుట్పుట్ కింద వస్తుంది, అంతే కదా. సో అదే మనం ఒక ట్యాపర్డ్ సెక్షన్ పెట్టినట్లయితే ఏమవుతుంది, దాన్ని అవాయిడ్ చేస్తుంది, ఈ అన్వాంటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తుంది కదా. అంటే ఆ ప్యాసేజ్ని మనం మోడిఫై చేస్తున్నాం, అంటే సిలిండర్ కాస్త మనం ట్యాపర్డ్ సెక్షన్ కింద ప్లేస్ చేస్తున్నాం. ఎందుకు అన్వాంటెడ్ వచ్చి ఆక్యుపై చేయడం వల్ల అది మిస్టేక్ అవుతుంది అని చెప్పేసి మనం ఈ విధంగా మనం మోడిఫై చేస్తున్నాం. అంటే ఆ సెక్షన్ యూజ్ చేయడం వల్ల సమ్ కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా ఈ కంట్రోలర్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, రేడియో సిగ్నల్స్ కొన్ని ఛానల్స్ చూస్తే మనకి సౌండింగ్ వచ్చేస్తుంది, ఏంటంటే సరిగ్గా వాయిస్ కనుక ఏది సరిగ్గా వినిపించదు. అదేవిధంగా మనం కొన్ని ఛానల్స్ పెడితే ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ అనేది బాగుంటుంది, కరెక్ట్గా వాయిస్ కానీ ఏది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనకి వినిపిస్తుంది. సో ఇలాంటి అన్వాంటెడ్ అన్నెసెసరీ సిగ్నల్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసేదే ఈ కంట్రోలర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాజికల్ గేట్స్ సింబల్స్ అండి. ఈ సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ లాజికల్ గేట్స్ అనేవి ఏంటి అని అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యన ఉండే ఒక గేటింగ్ అన్నమాట. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి మన గేట్ కూడా అదే కదా, లోపలికి వచ్చే వాళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళే వాళ్ళకి మధ్యన గేట్ అనేది ఉంటుంది కదా, అంటే ఫ్లోని కంట్రోల్ చేయడానికి అన్ని దానికి కూడా అన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ గేట్స్ అనేవి సర్క్యూట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏదన్నా ఒక ఎలక్ట్రికల్ డివైస్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఈ గేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా యూజ్ అది ఎక్కువగా కాదు, మెయిన్గా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అండ్ కంట్రోల్ డివైస్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పేసి అంటారన్నమాట. దీంట్లో ఆర్ గేట్, నార్ గేట్, అండ్ గేట్, అండ్ నెండ్ గేట్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ఆర్ గేట్ సింబల్ అయితే ఇది, దీనికి 2 ఇన్పుట్స్ వెళ్ళినట్టయితే ఇక్కడ 1 అవుట్పుట్ అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటే ఇక్కడ 1 అవుట్పుట్ టెర్మినల్. ఈ ఆర్ గేట్ యొక్క
సింబల్ని దీని కాంప్లిమెంటరీ సింబల్ కిందే నార్ గేట్ అనేది ఉంటుంది. సో ఇది సింబల్ ఒకటే, కాకపోతే ఇక్కడ ఒక చిన్న నోట్తో రిప్రజెంట్ చేస్తారు. అలాగే ఎండ్ గేట్ యొక్క సింబల్, నెండ్ గేట్ యొక్క సింబల్ ఒకటే, దీని కాంప్లిమెంటరీ ఈ సింబలే ఇది. అయితే చిన్న నోట్ పాయింట్తో దీన్ని ఇండికేట్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా లాజికల్ గేట్స్ అనేవి ఇన్పుట్కి అవుట్పుట్కి మీడియేటర్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ డిజిటల్ కంట్రోలర్? డిజిటల్ కంట్రోలర్స్ అంటే ఏంటి అని అంటే, ఏ డిజిటల్ కంట్రోలర్ ఈజ్ ఏ స్మాల్ డిజిటల్ యూనిట్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ సిస్టమ్ కంట్రోలర్. సో ఇక్కడ డిజిటల్, ఇందాక కంట్రోలర్స్ అంటే ఏంటో చెప్పాను కదా. సో ఇక్కడ డిజిటల్ అంటే దీనికి వచ్చే అవుట్పుట్ ఏంటి అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ ఫామ్లో ఉంటుంది. సో అందుకనే దీన్ని, సో కంట్రోలర్ అంటే మెయిన్ అదే నేను ఏదైతే చెప్పానో కంట్రోలర్ అని, సో అదే, కాకపోతే దీని వచ్చే అవుట్పుట్ వచ్చేసి డిజిటల్ ఫామ్లో ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద కంట్రోలింగ్ రిక్వైర్మెంట్, ఏ డిజిటల్ కంట్రోలర్ కెన్ టేక్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ ఇట్ కెన్ బీ ఏ స్మాల్ యాజ్ మైక్రో కంట్రోలర్. సో నెక్స్ట్ వచ్చేసరికి, ఏ కంట్రోల్ ప్యానల్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రికల్ డివైస్. కంట్రోల్ ప్యానల్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఆన్ HVAC డివైస్ అండ్ హీటర్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఈ డిజిటల్ కంట్రోలర్స్ అనేది ఉన్నాయి కదండి. సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే చాలా, దీనికి వైడ్ అప్లికేషన్సే ఉన్నాయండి డిజిటల్ కంట్రోలర్స్ గురించి. అయితే ఇది చూడండి, ఇక్కడ మనకి HVAC సిస్టమ్ అనేది ఆర్ డివైస్ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. HVAC అని అంటే నథింగ్ బట్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అండి. సో దీంట్లో ఏంటి అని అంటే, ఈ డిజిటల్ కంట్రోలర్ ఏం చేస్తుంది, దీని టాస్క్ ఏంటి అని అంటే, టు కంట్రోల్ ద టెంపరేచర్, వోల్టేజ్, ప్రెషర్ మోర్ ఈజీలీ ఫర్ ఏ స్మూత్ ఆపరేషన్ ఆఫ్ ఎ డివైస్. Whether you need to maintain the stability of a heater, prevent overheating of the device, or avoiding chemical disintegration of a fluid, control panels gives you the ability to do so. Digital controllers provide a convenient way to operate your heaters. ఇప్పుడు చూడండి, HVAC అంటే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉందనుకుందాం. మనం అస్తమానం దాన్ని చెక్ చేసుకోవడానికి, దాన్ని మానిటర్ చేసుకోవడానికి మనం అస్తమానం రెడీగా ఉండలేము కదండి. ఒకవేళ ఈ డిజిటల్ కంట్రోలర్, ఈ కంట్రోల్ ప్యానల్ అనేది లేదు అనుకుందాం, దాంట్లో ఇన్సర్ట్ చేయలేదు అనుకుందాం ఆ సిస్టంలో, అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి హీటింగ్ విషయంలో కావచ్చు, అంటే వోల్టేజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతిసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటూ దాన్ని మాడ్యులేట్ చేసుకుంటూ మీరు ఉండాలి. అలాగే హీటర్ సిస్టంలో కానీ, ఎయిర్ కండిషనింగ్, కూలింగ్లో కూడా మీరు కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని ఏసీస్ వచ్చినాయి, ఏంటి అని అంటే రూమ్ యొక్క టెంపరేచర్ని బట్టి అదే సెట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఒక టైమర్ మనం సెట్ చేసినట్లయితే అది ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 degrees సెంటీగ్రేడ్ మనం సెట్ చేసామనుకోండి, రూమ్ టెంపరేచర్ అప్పటికి ఒక 30 స్టార్టింగ్ 30 ఉంది అనుకుందాం. ఉన్నట్లయితే అది 16 రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ 16 కన్నా ఒకవేళ 18, 20 ఆ విధంగా వస్తే మళ్ళీ ఆన్ అయిపోయి అప్ టు 16 వరకు అది ఆన్లోనే ఉంటుంది అన్నమాట. 16 degrees రీచ్ అయిపోయిన తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. సో ఇది కంట్రోల్ ప్యానల్ చేసే టాస్క్ అన్నమాట. అలాగే హీటర్లో కూడా దాని యొక్క టెంపరేచర్ అది రీచ్ అయినప్పుడు, అది లేకపోతే దాని యొక్క కరెంట్ లేకపోతే వోల్టేజ్ రీచ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోవడం ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. సో అలా ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఈ కంట్రోల్ ప్యానల్స్ అనేవి చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటోమేటిక్గా ఏంటి, రైస్ కుక్కర్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, మన రైస్ కుక్కర్లో రైస్ వేసినప్పుడు అది ఆన్ చేసి మనం వెళ్ళిపోవచ్చు, రూమ్ లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే ఆటోమేటిక్గా రైస్ అయిపోయిన తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. సో మనం దగ్గరుండి అది అవ్వేంత వరకు ఉండి దాన్ని ఆఫ్ చేయవలసిన అవసరమే లేదు.
సో ఆ విధంగా ఇవి ఏం చేస్తాయంటే మనం పెట్టిన ఆ సెట్టింగ్స్ని బట్టి అది ఏం చేస్తుంది, మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అది ఆటోమేటిక్గా దాని టాస్క్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటాయి ఈ డిజిటల్ కంట్రోలర్స్. ఇక్కడ హెచ్విఏసి సిస్టమ్ గురించి ఏం చెప్తుందంటే, ఇవి ఏం చేస్తాయంటే టు కంట్రోల్ ద టెంపరేచర్, వోల్టేజ్ అండ్ ప్రెషర్, వీటిని కంట్రోల్ చేస్తుందట. అలాగే ఇవి కంట్రోల్ చేస్తుంది. సో మీరు అంటే ఇది ఎంత హీట్ అవుతుంది, లేకపోతే ఓవర్ హీట్ అవుతుందా లేదా, ఇలాంటి ఏమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇది ఏం చేస్తుంది, టు అవాయిడ్ ద కెమికల్ డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, అంటే సొల్యూషన్ బ్రేక్ అయిపోవడం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఇది చేయదు అన్నమాట. సో ప్రతిదీ కంట్రోల్డ్గా ఉంటుంది. అదే ఏ సిస్టమ్ అయినా ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్పడమే దీని యొక్క మీనింగ్. ఈ డిజిటల్ కంట్రోలర్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే అనలాగ్ టు డిజిటల్ కంట్రోలర్ అండ్ డిజిటల్ టు అనలాగ్ డిజిటల్ కంట్రోలర్స్లో ఈ 2 టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. సో దీంట్లో ఏంటంటే అనలాగ్ ఇన్పుట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ ఫార్మేట్. సో ఇన్పుట్స్ అనేవి అనలాగ్ ఫామ్లో ఉంటాయి, అవుట్పుట్స్ అనేవి డిజిటల్ ఫార్మేట్లో ఉంటాయి. అలాగే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్లో డిజిటల్ ఇన్పుట్స్ తీసుకుంటుంది, అలాగే అనలాగ్ డిజిటల్ అవుట్పుట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అనలాగ్ ఇన్పుట్స్. సో ఇన్పుట్స్ అనేవి డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అంటే ఇది తీసుకుని రిసీవ్ చేసుకునే డిజిటల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఇదేం చేస్తుంది, వచ్చేవి ఇన్పుట్స్ డిజిటల్ ఫార్మాట్లో ఉన్నది దీనికి ఇన్పుట్ కింద తీసుకుంటుంది, వచ్చేవి అనలాగ్ సిగ్నల్స్ని అవుట్పుట్ కింద ఇది ఇస్తుంది అన్నమాట. సో డిజిటల్ డివైస్ అంటే ఏంటి? ఏ డిజిటల్ డివైస్ ప్రాసెసెస్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ దట్ రిప్రజెంట్ ఎయిదర్ ఏ 1 అంటే ఆన్ ఆర్ ఏ 0 ఆఫ్. ద ఆన్ స్టేట్ ఈస్ రిప్రజెంటెడ్ by the presence of an electronic signal. The off state is represented by absence of electronic signals. సో ఇక్కడ ఈ డిజిటల్ డివైస్ పని వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, దీనికి ఇన్పుట్ రూపంలో వచ్చిన ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ బేస్ చేసుకుని దీని పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ వచ్చే సిగ్నల్స్ అనేవి అది ఇన్పుట్ కింద తీసుకున్న తర్వాత డిజిటల్ అంటే అక్కడ డిజిటల్ రూపంలో అంటే ఐదో 1 లేదా 0 అనేది అది చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఆ సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇది 1 అని చూపిస్తే అక్కడ సిస్టమ్ ఆన్ అవ్వడం జరుగుతుంది, లేదా 0 అని చూపిస్తే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అంటే 1 అని చూపించిందంటే అక్కడ అది ఇన్పుట్ కింద ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంది అని అర్థం. ఒకవేళ 0 అని వస్తే అక్కడ సిగ్నల్స్ ఏమీ రాలేదు, సో అక్కడ 0 చూపించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ డిజిటల్ డివైస్ అనేది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలక్ట్రానిక్ డివైస్ ఏ విధంగా ఉంటుంది అనేది పిక్చర్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇక్కడ చూసాం కదండి, ఇది ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ఎలక్ట్రానిక్ డివైస్లో మనకి ముఖ్యంగా ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్స్ దీని యొక్క పర్పస్ అన్నీ తెలియాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఒక సర్క్యూట్ బోర్డు ఉంది అని అంటే దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనం మెకానికల్ కాంపోనెంట్స్ చూస్తే ఫిజికల్గా మనం చూస్తాము దాని వర్కింగ్ అని అన్నీ కూడా దాని సైజ్ పెద్దగా ఉంటుంది, వర్కింగ్ సిస్టమ్కి స్పేస్ అవసరము,
దానికి కనెక్టర్స్ చాలా అవసరం. సో ఆ విధంగా ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్లోకి వచ్చేసినసరికి కంప్లీట్గా ఎంబెడెడ్ సిస్టమ్ అనమాట. సో ఒక చిన్న సర్క్యూట్ బోర్డ్లోనే అన్నీ ఉంటాయి. బ్యాటరీ ఉంటుంది, మోటార్స్ ఉంటాయి, సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, సో ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు వాటి యొక్క టెర్మినాలజీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మైక్రో కంట్రోలర్స్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ డివైజెస్లో అనేది నేను ఫస్ట్ చెప్తున్నాను. మైక్రో కంట్రోలర్స్, ట్రాన్స్ఫార్మర్స్, బ్యాటరీ, ఫ్యూజ్, రిలేస్, స్విచెస్, మోటార్స్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ అన్నమాట. సో మైక్రో కంట్రోలర్ పర్పస్ ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి అది యూస్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక రైస్ కుక్కర్ గురించి చెప్పాను కదా, దాని యొక్క టాస్క్ ఏంటి అని అంటే అది అంటే ఇన్ని డిగ్రీస్ హీట్ వచ్చిన తర్వాత, లేకపోతే అదే ఓవెన్ ఉందనుకోండి, ఓవెన్కి 270 డిగ్రీస్లో మనం సెట్ చేసి, మనం టైమర్ కూడా సెట్ చేసి, అంటే 15 మినిట్స్ ఎంతో సెట్ చేసి మనం క్లోజ్ చేస్తాం, అంటే అంత సెట్ చేసి వదిలేస్తాం. సో అదేమవుతుంది, ఆ టైంకి ఈ టైంకి ఇంత టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత అది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. మనం వెళ్ళి ప్రతిసారి చెక్ చేసుకునే అవసరం లేదు. సో అలాగా ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది మనం ఇచ్చినప్పుడు అది పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. సో అది మైక్రో కంట్రోలర్. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్, కరెంట్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ టాస్క్లో ట్రాన్స్ఫార్మర్ పెర్ఫామ్ చేస్తుంది. మనకి కరెంట్ త్రూ దేని ద్వారా వస్తాయి, ట్రాన్స్ఫార్మర్సే కదండి. సో అది బ్యాటరీ ఏం చేస్తుంది, బ్యాటరీ యొక్క టాస్క్ ఏంటి అని అంటే ఇట్ కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. వేరే ఫ్యూజ్ ఏం చేస్తుంది, సో ఆ ఇంటర్నల్ ఆ సర్క్యూట్ బోర్డ్లో ఉన్న కాంపోనెంట్స్ ఓవర్లోడ్ అవ్వకుండా కరెంట్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఫ్యూజ్ అనేది. రిలేస్ అంటే ఏంటి, రిలేస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్చెస్ కింద రిలేస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ స్విచ్చెస్ గురించి చెప్తాను. స్విచ్చెస్ అనేది ఏంటి, ఆన్ ఆర్ ఆఫ్. మనం ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఇన్ఫ్లో కరెంట్ ఫ్లో అనేది కావచ్చు, అదే కరెంట్ ఫ్లోని ఆన్ చేయాలంటే అది స్విచ్చెస్ అనేవి మనం రెగ్యులేట్ చేయడాన్ని బట్టి స్విచ్చెస్ ఆపరేట్ అవుతుంది. వేరే రిలేస్ అంటే ఏంటి, అవి స్విచ్చెస్ బట్ ఎలక్ట్రోమెకానికల్ స్విచ్చెస్ని రిలేస్ అని అంటమాట. అంటే ఆటోమేటిక్ ఆఫ్ అన్నమాట. ఈ టెంపరేచర్ ఆర్ ఇంత ప్రెషర్ ఆర్ ఈ టైం రీచ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు ఫిజికల్గా దాన్ని ఆన్ ఆర్ ఆఫ్ చేయనవసరం లేదు. అదే ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అంటాం, స్విచెస్ రిలేస్ అండి. మోటార్ టాస్క్ ఏంటి అని అంటే ఇట్ టేక్ ద ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటుంది. సో అవుట్పుట్ ఏమిస్తుంది, మెకానికల్ ఎనర్జీ. సో సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ఏంటి అంటే, సర్క్యూట్ అంటే ఇది కూడా కరెంట్ ఓవర్లోడ్ అవ్వకుండా సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది లేనట్లయితే సర్క్యూట్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట, కరెంట్ ఒకవేళ ఓవర్ఫ్లో అయినప్పుడు. మనకి ఇవన్నీ కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉండే కాంపోనెంట్స్ అన్నమాట. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్స్ అంటే ఏంటి. ఏ మైక్రో ప్రాసెసర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్రో ప్రాసెసర్ కూడా ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ ఈస్ యూస్డ్ బై ఎ కంప్యూటర్ టు డూ ఇట్స్ వర్క్. సో it is a central processing unit on a single integrated circuit chip containing millions of very small components including transistors, resistors and diodes that work together. ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటంటే ఇది ఒక స్మాల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. అలాగే ఇది మనకి దీన్నే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా అని చెప్తాం. దీనికి అదర్ అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కనెక్ట్ అయ్యి
ఉంటాయి. అవి ఏంటి అని అంటే ట్రాన్సిస్టర్, రెసిస్టర్, డయోడ్ దట్ వర్క్ టుగెదర్. సో ట్రాన్సిస్టర్స్ అంటే మనం ఆల్రెడీ ముందు కాంపోనెంట్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. వేర్ రెసిస్టర్స్ అంటే రెసిస్ట్ చేస్తుంది, ఫ్లో ఆఫ్ వోల్టేజ్ని అది రెసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డయోడ్స్ అనేది ఏంటి అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది వన్ వేలోనే అది ఫ్లో చేస్తుంది అన్నమాట. ఇంకా అంటే ఫార్వర్డ్ బయాస్లోనే కరెంట్ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది. సో రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో చేయదు. ఎప్పుడైతే వన్ డైరెక్షన్ ఫ్లో అవసరమో అక్కడ మనం డయోడ్స్ అనేవి యూస్ చేస్తాం. ఇది ఎలా తయారు చేస్తామంటే సెమీ కండక్టర్ మెటీరియల్స్ ద్వారా ఈ డయోడ్స్ అనేవి ఉంటాయి. సో పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్తో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో మనం చేసేది వాటినే డయోడ్స్ అని అంటమాట. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ సిస్టమ్. దీనికి బ్లాక్ డయాగ్రామ్ అడిగినట్లయితే ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చండి. సో దీంట్లో 6 బేసిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్ లాజిక్ యూనిట్, రిజిస్టర్ అరే, కంట్రోల్ యూనిట్, మెమొరీ, ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్. ఈ మైక్రో ప్రాసెసర్లో ఏంటి అని అంటే ఇది ఒక స్పెసిఫిక్ టాస్క్కి ఇది డిజైన్ చేయబడలేదండి. ఇందాక నేను మైక్రో కంట్రోలర్ చెప్పాను కదా, అదేంటి ఒక స్పెసిఫిక్ టాస్క్కి అది డిజైన్ చేయడం జరిగింది. మైక్రో ప్రాసెసర్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్కి ఇది డిజైన్ చేయబడలేదు. అంటే మనం బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ మనం ఏ టైప్ ఆఫ్ మనం పెర్ఫామ్ చేస్తున్నాము అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఒక గేమింగే మనం చేస్తున్నాం అనుకోండి, ఒక కంప్యూటర్లో చేస్తున్నాం, లేకపోతే ఒక ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే మనం ఏం టైప్ ఆఫ్ టాస్క్స్ పెర్ఫామ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఆ బేస్డ్ అపాన్ ద టాస్క్ విచ్ వీ పెర్ఫార్మ్డ్ బై అస్. సో దాన్ని బట్టి ఇది మైక్రో ప్రాసెసర్ అనేది చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్ టాస్క్ బట్టి. అయితే దీనికి ఏంటి ఓన్లీ CPU మాత్రమే ఉంటుంది, మిగతా అదర్ డివైసెస్ అన్నీ కూడా ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకునే దీని సైజ్ మైక్రో కంట్రోలర్తో పోల్చుకుంటే దీని సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. పైగా ఇది ఏంటంటే దీనికి హై స్పీడ్ అనేది ఉంటుంది మైక్రో కంట్రోలర్తో పోల్చుకుంటే. అలాగే దీనికి మెమొరీ, ఇంటర్నల్ మెమొరీ కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ దీనికి మెమొరీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎక్స్టర్నల్గా దీనికి డివైసెస్ అనేవి కనెక్ట్ చేసుకోవడం తప్పించి దీనికి అంటూ చూసినట్లయితే మెమొరీ అనేది మైక్రో కంట్రోలర్తో పోల్చుకుంటే దీనికి మెమొరీ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఇది లైట్ అప్లికేషన్స్కి మాత్రమే దీన్ని యూస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో కంట్రోలర్స్. సో మనకి మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ రెండు కూడా ట్విన్ డివైజెస్ లాంటివేనండి. రెండిట్లో మనం ఏదన్నా వేరియేషన్ చెప్పుకోవాలి అని అంటే దాని యొక్క మెమొరీ స్టోరేజ్ గురించి చెప్పుకోవచ్చు, దాని యొక్క స్పీడ్ గురించి చెప్పుకోవచ్చు. అది పెర్ఫామ్ చేసే స్పెషల్ టాస్క్స్ బేస్ చేసుకుని మనం డిఫరెన్షియేట్ చేయాలి తప్పించి వాటి గురించి చెప్పాలి తప్పించి అంతకుమించి రెండు కూడా సిమిలర్ అండి, రెండు ఒకటే. ఓకేనా. సో మైక్రో కంట్రోలర్ గురించి చెప్పాలంటే మైక్రో కంట్రోలర్ ఈజ్ ఎ కాంపాక్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో అది కూడా మైక్రో ప్రాసెసర్ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అంటే ఒక సర్క్యూట్ లాంటి, కాకపోతే ఇది ఒక కంప్లీట్గా ఒక చిప్ లాగా ఉంటుంది అన్నమాట. సో దానికి ఇందాక మైక్రో ప్రాసెసర్కి నేను ఏమని చెప్పాను, ఎక్స్టర్నల్ ఓన్లీ CPU మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని ఎక్స్టర్నల్ డివైస్ అన్ని కనెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా బ్లాక్ డయాగ్రామ్లో చూపించి. దీనికి అలా ఏముంది, అంత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అన్నమాట. సో దీంట్లోనే అన్నీ ఉంటాయి. సో ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ designed to govern a specific operation in embedded system. A typical microcontroller includes a processor, memory, input output peripherals on a single chip. So ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. Sometimes they are referred as an embedded controller or microcontroller unit. Microcontrollers are found in vehicle, robots, office missions, మెడికల్ డివైసెస్. సో వీటన్నిటిలో కూడా మనకి మైక్రో కంట్రోలర్ ఉంటుంది అని చెప్పడమే.
నెక్స్ట్ దే ఆర్ essentially simple miniature personal computers. సో పీసీస్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని. డిజైన్ టు కంట్రోల్ స్మాల్ ఫీచర్స్ ఆఫ్ ఎ లార్జ్ కాంపోనెంట్ వితౌట్ ఎ కాంప్లెక్స్ ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్ సిస్టమ్. సో మనకి పీసీస్లో ఎక్కువగా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకంటే దీని సైజ్ చిన్నది కదా, సో ఈజీగా చిప్ అనేది ఏదన్నా డివైస్లో దీన్ని చిప్ అనేది మనం ప్లేస్ చేసినట్లయితే సో అది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సమ్ పర్సనల్ కంప్యూటర్. సో మైక్రో కంట్రోలర్ అనేది ఇలా ఒక సింగిల్ చిప్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మెమొరీ డివైజెస్, సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్, సో అన్నీ. ఇది మైక్రో కంట్రోలర్. దీని బ్లాక్ డయాగ్రామ్ అడిగినట్లయితే ఇది వేస్తే సరిపోతుంది. సో పిఎల్సి ఏంటంటే ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోలర్ ఈజ్ ఎ స్మాల్ కంప్యూటర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్మాల్ కంప్యూటర్ ఆఫ్టెన్ లొకేటెడ్ ఇన్సైడ్ ఏ లార్జ్ ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానల్. సో మనకి ఈ చిప్స్, ఈ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఉండేవేనండి. ఇంటర్నల్గా ఉండి టాస్క్ పెర్ఫామ్ చేసేవి ఇవన్నీ కూడా. సో అది లేకపోతే ఇంకా పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు అన్నమాట. సో ప్రోగ్రామ్డ్ టు రన్ an entire system or specific equipment. Unlike a typical computer, a PLC can only be used to handle programming language for machine automation. సో ఈ పిఎల్సీస్ అనేవి మెయిన్గా మనకి ఎక్కువగా ఆటోమేషన్ పర్పస్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారండి. దీనిలో మనం ప్రోగ్రామింగ్ ఇచ్చిన దాన్ని బట్టి అది టాస్క్ అనేది ఆటోమేటిక్గా పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. PLC stands for Programmable Logic Controllers. They are basically used to control automated system in industries. They are the one of the most advanced and simplest form of control system, which are now replacing hardwired logic relays to a large scale. సో ఇందాక రిలేస్ యూస్ చెప్పాను కదా, సో వాటి ప్లేస్లో ఈ పిఎల్సీస్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అని అంటే మనకి టాస్క్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది అన్నమాట. సో ఈ పిఎల్సీస్ అనేవి ఎక్కువగా మనకి ఆటోమేటెడ్ సిస్టమ్స్లో, ఆటోమేషన్స్లో మనకి యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను అసలు పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, పిఎల్సీ అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్స్. దీని యొక్క డిఫరెన్స్, అది ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది, వాటి యొక్క డిఫరెన్స్ అనేవి చెప్తాను వినండి. ఫస్ట్ పీసీ, ఏ personal computer is mostly used for personal activities. A programmable logical controller is more advanced, also called as industrial computer. So పర్సనల్ యాక్టివిటీస్ చేయడానికి పీసీ యూజ్ అవుతుంది. పర్సనల్ యాక్టివిటీస్ అంటే ఏం చేస్తాం, మన డైలీ లైఫ్లో కంప్యూటర్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర ఒక ల్యాప్టాపే ఉందనుకోండి, లేకపోతే ఒక సిస్టమే ఉంది, అది మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. ఒక దాంట్లో ఏమైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ చేయాలంటే చేసుకోవచ్చు, ఒక గేమ్స్ ఏమన్నా ఆడాలంటే చూడొచ్చు, చెయ్యొచ్చు, లేదా ఒక వీడియో ఏదన్నా మీరు చూడాలి అని అంటే చూడొచ్చు. అలా పర్సనల్ యాక్టివిటీస్ మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం, ఒక కంప్యూటర్ మన దగ్గర ఉంది అని అంటే ఏ విధంగా యూజ్ చేస్తున్నాము. సో అవన్నీ కూడా పర్సనల్ యాక్టివిటీస్లోకే వస్తాయి. ఓకేనా. ఈ పిఎల్సి మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే దీన్ని ఇండస్ట్రియల్ కంప్యూటర్ అంటే ప్రొడక్షన్ లైన్ సిస్టమ్. ప్రొడక్షన్లో మనం ఏం చేస్తామండి, ఏదన్నా ఒక మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, లేకపోతే ఒక మిషనింగ్ ఆపరేషన్ ఏదన్నా చేయాలి అని అన్నా ఏం చేస్తాము, మనం టాస్క్ పెర్ఫామ్ చేస్తాం. అది ఏం చేస్తాము, ప్రోగ్రామ్ ఇచ్చి దీనికి ప్రోగ్రామ్ ఇస్తే అది ఆటోమేటిక్గా అది పెర్ఫామ్ చేస్తుంది. ఏ టాస్క్ అయినా సరే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ కంపెనీ ఉంది అనుకుందాం, అందులో ఒక కార్ పెయింటింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో దానికి ఏం చేస్తాం, ఆ పెయింటింగ్ ప్రాసెస్లో మనం ఒకవేళ ఆపరేటరే వెళ్తే కనుక అది చాలా ఎఫెక్ట్ అవుతుంది పర్సన్కి.
సో లేకపోతే ఒక లేజర్ పెయింటింగే ఉందనుకోండి, అది ఆ రేస్ అనేవి ఒకవేళ ఆ ఆపరేటర్కి తగిలినట్లయితే ఖచ్చితంగా డిసీజెస్ లేదా స్కిన్ డిసీజ్ కానీ లేదా క్యాన్సర్ కానీ వచ్చే అవసరం ఉంది. అలాంటి ఏరియాస్లో ఏమవుతుంది అంటే ఈ పిఎల్సి అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం ప్రోగ్రామింగ్ ఇచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా అది టాస్క్ పెర్ఫామ్ చేసేస్తుంది. సో ఆ ప్లేస్లో హ్యూమన్ యొక్క ఎఫర్ట్ అనేది లేకపోతే హ్యూమన్ యొక్క ప్రెజెన్స్ అనేది అవసరం లేకుండా యూజ్ అవుతుంది. అందుకనే ఇది ఎక్కువగా వైడ్ అప్లికేషన్స్కి, ఇండస్ట్రియల్ పర్పస్కి, ఆటోమేషన్స్కి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. పీసీ కెన్ పెర్ఫామ్ బేసిక్ ఫంక్షన్స్ బట్ ఇట్ కెనాట్ కంట్రోల్ మిషనరీని కంట్రోల్ చేసే అంత సీన్ పీసీకి లేదన్నమాట. ఏ పిఎల్సీ కెన్ పెర్ఫామ్ కాంప్లెక్స్ ఫంక్షన్స్, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు కంట్రోల్ మిషనరీ ఇన్ ఫ్యాక్టరీస్. సో పిఎల్సీ అనేది ఒక మిషనరీ కంట్రోల్ చేసే ఆ క్యాపబిలిటీ అనేది పిఎల్సీకి ఉంది, వేర్ పీసీకి లేదు. పీసీ కెన్ బీ ఫౌండ్ ఇన్ మోస్ట్ హౌస్ హోల్డ్స్, కాలేజెస్, ఆఫీసెస్. మీకు తెలుసు కాలేజెస్లోని, ఇంట్లోని, ఆఫీసెస్లోని మనకి ఎక్కువ పర్సనల్ కంప్యూటర్ మనం చూస్తాము. పిఎల్సీ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఆన్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్సెట్రా. సో పిఎల్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ కంప్యూటర్, బట్ వైడ్ అప్లికేషన్స్లో ఇది యూస్ చేస్తాం. పీసీ ఈజ్ రిక్వైర్డ్ టు రన్ పిఎల్సీ వైల్ PLC is not needed to run a PC. సో మనకి ఈ పిఎల్సీని రన్ చేయడానికి అంటే దానికి ప్రోగ్రామ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్పుట్ కింద పీసీ ఖచ్చితంగా అవసరం అవుతుంది కదండి. సో డేటా మనం ఫీడ్ చేయాలి అని అంటే పిఎల్సీలో మనం ప్రోగ్రామ్ ఫీడ్ చేయాలి అంటే పీసీ ఖచ్చితంగా అవసరం. బట్ పిఎల్సీ పీసీకి అంటే కంప్యూటర్కి పిఎల్సీ అవసరం లేదన్నమాట. పీసీ ఈజ్ యూజ్డ్ ఫర్ మోర్ అప్లికేషన్స్. PLC is mainly used for dedicated line of programs which are written to control certain equipment in any industry. అదే చెప్తాం కదా, పీసీ దేనికి యూజ్ అవుతుంది అని అంటే మనం యూజ్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనం ఒక గేమ్ ఆడాలన్నా గేమ్ ఆడుకోవచ్చు, ఒక వీడియో చూడాలన్నా వీడియో చూడవచ్చు, ఒక డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేయాలి అది ఏ ఫార్మాట్లో అన్నా మనం చెయ్యొచ్చు, వర్డ్ డాక్యుమెంట్ అన్నా ఎక్సెల్ అన్నా. సో అలా ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలన్నా ప్రిపేర్ చేస్తాం. సో ఇంకా ఇంటర్నెట్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టాస్క్స్ అనేవి పీసీలో పెర్ఫామ్ చేస్తాం. వేరే పిఎల్సీలో అదేం కాదు, ఒక్క పర్టికులర్ టాస్క్ ఏదన్నా మనం ప్రోగ్రామింగ్ ఇచ్చామంటే ఆ పర్టికులర్ యాక్టివిటీనే అది చేస్తుంది. వైడ్ రేంజ్ అది ఎలాంటి మిషనింగ్ ప్రాసెస్ అన్నా మనం ఇచ్చిన ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని అది చేస్తుంది. సో ఆ విధంగా పిఎల్సీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.